ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపాసక్తి సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం మేకరీతిగా ఉన్నవాడా, ఆశ్చర్యకరుడు అయిన తండ్రి నీకు స్తుతి. ఆలోచనకర్త స్తుతి. బలమైన దేవా స్తుతి. నిత్యుడవగు తండ్రి స్తుతి. సమాధానకర్త గతిపతి అయిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన రాత్రంతా కాచి కాపాడి మీ రెక్కల సాటును భద్రపరిచి మరొక దినం ఇచ్చావు. కోటి స్తుతులు స్తుతులు స్తుతులు. నాయన ఈ రోజంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి పాల్గొని నాయన తండ్రి వింటున్నారో, నీకు మొరపెడుతున్నారో, వారి జీవితంలో ఈరోజు నాయన యేసుక్రీస్తు నామములో మూయబడిన ప్రతి ద్వారం తెరవబడును గాక. వారు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవును గాక. వారు చేస్తున్న ప్రయాణం సన్నిధి తోడుగా ఉండును గాక. వారికి విరోధంగా నిలబడిన ప్రతి కార్యం యెషయా 54:17 ప్రకారం లయపరచబడును గాక. వారి ముందు మూయబడిన ప్రతి ద్వారం మత్తయి 18:19 ప్రకారం తెరవబడును గాక. శత్రు బలమంతటి వారి మీద నిర్వీర్యం చేస్తున్నాం ప్రభా. నీ దక్షిణ హస్తం వారికి తోడుగా ఉండును గాక. సాహస కార్యంలో వారి జీవితంలో జరుగును గాక. కృప కలుగును గాక. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి యేసుక్రీస్తులో గర్భఫలం కలుగును గాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం వారి జీవితంలో వివాహ కార్యం జరుగును గాక. నైనానికి స్తోత్రం. సమాధానం నైనా నా ప్రభా, సంతోషం, నెమ్మది, అయా ఐక్యత, ఏక మనసు కలుగును గాక. కుటుంబాలను దీవించిన ప్రాంతాలు, దేశాలని అయా నా ప్రభా సమస్తాన్ని మీద జ్ఞాపం చేసుకోమని, అయ్యా కృప చూపించమని ఈరోజంతా నైనా తండ్రి మీ దివ్యమైన సన్నిధి మాతో ఉంచి మాకు క్షేమం దయచేయమని, మమ్మల్ని దీవించి ఆశతో అద్దెల్లింపు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.